అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో అనేక భారీ పరిశ్రమలు, ఏది ఐటీకి సంబంధించిన సాఫ్ట్ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అంటే తయారీ రంగం కాదు, తయారీ రంగం మొత్తం రాయలసీమ, శ్రీ సిటీ ప్రాంతాలని మనం గతంలో చెప్పుకున్నాం. విశాఖపట్నం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అమరావతి రాజధానిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్కి సంబంధించిన ఒక హబ్ రాబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా గతంలోనే ప్రకటించారు. టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ స్టార్టప్కు సంబంధించిన హబ్ టాటా కంపెనీకి సంబంధించిన ఆధ్వర్యంలో రతన్ టాటా బతుకున్న రోజుల్లోనే దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన పేరు మీదుగా అమరావతిలో కొత్త కొత్త ఐడియాస్తో వచ్చే యువతని ప్రోత్సహించడంతో పాటు వారికి కొంత అవసరమైన ఇన్వెస్ట్మెంట్ కూడా దీని నుంచి అందించబోతా ఉన్నారు. యువతకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు దాదాపుగా 1,00,000 స్టార్టప్ కంపెనీలు రాబోయే 5 సంవత్సరాల్లో వచ్చే విధంగా వారిని ప్రోత్సహించబోతా ఉన్నారు. 1000 కోట్ల నిధులు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పేరుకి టాటా కంపెనీ దీన్ని నిర్వహిస్తున్న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో ఉండే కంపెనీస్ ఏవైతే పెద్ద ఎత్తున ఉన్నాయో ఈ కంపెనీస్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఈ ఫండ్ ద్వారా 1000 కోట్లు సమీకరించి స్టార్టప్లను ప్రోత్సహించడం, ఈ యూత్కి ట్రైనింగ్ ఇవ్వటం, కొత్త కొత్త ఐడియాస్ని తీసుకురావటం, దాన్ని ఇండస్ట్రీలోకి మార్చడం, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా యూత్కి శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ స్టార్టప్ టాటా ఇన్నోవేషన్ హబ్లో రాబోతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి శంకుస్థాపన జరగబోతా ఉంది. టాటా కంపెనీ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అమరావతి రాజధానిలో ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH అనేది భవనం ఒక ఐకానిక్ భవనం లాగా నిలవపోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో మనం గతంలో చెప్పుకున్నాం, గత రాజధానులు భారతదేశంలో ఉన్న రాజధానులకి భిన్నంగా అమరావతి రాజధాని ఉండబోతా ఉంది. 70% ఖాళీ వదిలి కేవలం 30% భూమిలోనే భవనాలు నిర్మించబోతున్నారు. సాధ్యమైనంత వరకు హై రైజ్ భవనాలు నిర్మించుకోవాలి. 70 ఎకరాలు ఇవ్వండి, 80 ఎకరాలు ఇవ్వండి అంటే సాధ్యము కాదు. 18 అంతస్తులైనా నిర్మించుకోండి, 20 అంతస్తులైనా నిర్మించుకోండి, అనుమతులు ఇస్తాం. ఎందుకంటే కొత్తగా నిర్మిస్తున్న లేఅవుట్లతో వేసిన నగరం కాబట్టి చాలా రోడ్లు 100 అడుగుల కన్నా ఎక్కువ ఉన్న రోడ్లు, 100 అడుగుల వెడల్పు కన్నా ఎక్కువ ఉన్న రోడ్లు చాలా ఉన్నాయి. దీంతో హైరైజ్ భవనాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానిలో ఒక 3 రోడ్లు అయితే 60 మీటర్ల వెడల్పుతో, అంటే 180 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఆ రోడ్డుకి అయితే 50 అంతస్తుల భవనాలు కూడా నిర్మించుకోవచ్చు. రాబోయే రోజుల్లో టాటా ఇన్నోవేషన్ హబ్కి శంకుస్థాపన జరగబోతా ఉంది. 24 monthsలో బిల్డింగ్ సిద్ధం అవుద్ది. ఈలోగానే తాత్కాలికంగా ఈ స్టార్టప్లకి ఒక ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.